మీరు ఎప్పుడైనా ఆర్గానిక్ నెయ్యిని తయారు చేయటం చూసారా? చూస్తే కింద కామెంట్ చేయండి. ముందుగా ఈవిడైతే ఈ బర్రె దగ్గరికి వెళ్ళి అక్కడైతే పాలనైతే పితుకుతూ ఉంటుంది. అలా ఈవిడైతే పాలు మొత్తం పితికిన తర్వాత వాటినైతే ఈ బకెట్ లోపలైతే పోసేస్తుంది. ఆ తర్వాత ఇతనైతే ఇక్కడ ఈ పొయ్యి లోపల ఇలా పిడకలైతే వేస్తూ ఉంటాడు. అలా పిడకలు మొత్తాన్ని వేసేసిన తర్వాత ఈ కుండలు తీసుకుని వచ్చి వాటి మొత్తాన్ని అయితే ఇక్కడ పెట్టేస్తాడు. ఆ తర్వాత ఇతనైతే ఈ బకెట్ లోపల మిల్క్ని తీసుకుని వచ్చి వాటి మొత్తాన్ని అయితే ఈ కుండల లోపలైతే పోస్తూ ఉంటాడు. అలా పోసిన తర్వాత వాటిపైన మూతను పెట్టేసేసి ఇక్కడైతే మంటనైతే వెలిగిస్తారు. అలా వెలిగించిన తర్వాత ఈ కుండలు మొత్తాన్ని అయితే ఈ పొయ్యి మీద పెట్టేసేసి వాటినైతే కొద్దిసేపు అయితే వేడి చేస్తారు. అలా అవి మొత్తం వేడైపోయిన తర్వాత వాటిని తీసుకుని వచ్చి ఇంకొక కుండ లోపలైతే పోస్తూ ఉంటాడు. అలా పోసిన తర్వాత దాని లోపల చేరును వేసేసి దానిపైన మూతను పెట్టినప్పుడు కొద్దిసేపు అయితే అదైతే పెరుగులాగా అయితే మారిపోతుంది. అలా అదైతే పెరుగులాగా మారిపోయిన తర్వాత ఈ కుండను తీసుకుని వచ్చి ఈ మిషన్ కింద పెట్టేసేసి ఇలాగైతే చిలుకుతూ ఉంటారు. అలా చిలికేటప్పుడు దీనిపైన ఈ లేరు వచ్చినప్పుడు దాన్ని అయితే మళ్ళీ దాని లోపల వేసేసి దాన్ని అయితే ఇంకో కుండ లోపల అయితే వేస్తూ ఉంటారు. అలా దాన్ని మొత్తాన్ని ఇంకో కుండ లోపల వేసినప్పుడు దాన్ని అయితే మళ్ళీ పొయ్యి మీద పెట్టేసేసి ఇలాగైతే హీట్ చేస్తారు. తర్వాత చూసే ముందు అందరూ మన వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేయండి. ఫైనల్ గా నెయ్యి అనేది రెడీ అయిపోతుంది.